కాళేశ్వరం కుంగుబాటుపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. ఇవాళ ఎల్ఎన్టీ ప్రతినిధులను సుదీర్ఘంగా ప్రశ్నించింది. నిర్మాణంలో నాణ్యత పాటించారా అని అడిగింది. క్వాలిటీ కంట్రోల్ 100% పాటించామని ఎల్ఎన్టీ సంస్థ చెప్పింది. నిర్మాణంలో నాణ్యత పాటిస్తే ప్రాజెక్టు ఎలా కుంగిందని ప్రశ్నించింది కమిషన్. బ్యారేజ్ వద్ద నీళ్లు నిల్వ చేయడం వల్ల కుంగిందని ఎల్ఎన్టీ సంస్థ చెప్పింది. మేడిగడ్డ మొదటి డ్యామేజ్ ఎప్పుడు గుర్తించారన్న ప్రశ్నకు 2019లో మొదటిసారి డ్యామేజ్ గుర్తించామని చెప్పింది. అప్పుడే మరమ్మతులు చేసి ఉంటే ఇంతటి డ్యామేజ్ అయి ఉండేది కాదని ఎల్ఎన్టీ సంస్థ చెప్పింది. ప్రాజెక్టు కుంగుబాటుపై తాము కూడా రీసెర్చ్ చేశామని, ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చామని చెప్పారు ఎల్ఎన్టీ ప్రతినిధులు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎల్ఎన్టీ ప్రతినిధులతో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఇవాళ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణలో భాగంగా ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో ఇవాళ బహిరంగ విచారణ చేశారు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన దాంట్లో ఈ ఎల్ఎన్టీ సంస్థ అనేది చాలా ప్రాధాన్యత గల సంస్థ. సో కీలకమైనటువంటి అంశాలు అంటే ఈ ప్రాజెక్టు నిర్మాణంతో మొదలుకొని పూర్తయ్యే వరకు కూడా పూర్తిగా ఈ ఎల్ఎన్టీ సంస్థనే అక్కడ కీలకంగా వివరించింది. అయితే ఈ బహిరంగ విచారణలో భాగంగా ఇవాళ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇవాళ ఈ బహిరంగ విచారణకు హాజరయ్యారు. అయితే ఇందులో ఈ ప్రాజెక్టు నిర్మాణము, తర్వాత దానిలో పాటించినటువంటి నాణ్యత, తర్వాత ఈ బ్లాక్ 7 ఏదైతే ఈ మేడిగడ్డ ఉందో ఈ మేడిగడ్డలో బ్లాక్ 7 కుంగిన అంశాల మీదనే ఎక్కువగా ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామింగ్లో ఈ ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులను పీసీ ఘోష్ ఇవాళ వాళ్ళను క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. అయితే ఇందులో ఈ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి విషయంలో ఎంతవరకు మీరు పాటించారు, సో వాస్తవానికి నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి, మీరు పాటించిన విధానాలు ఏంటి, ఎట్లా పాటించారు అనే దాని మీద ఈ క్వాలిటీ కంట్రోల్ మీద ఎల్ఎన్టీ సంస్థలను పీసీ ఘోష్ ఇవాళ క్రాస్ ఎగ్జామింగ్ చేశారైతే ఇందులో ఈ క్వాలిటీ కంట్రోల్ విషయంలో నిబంధనలు పాటించాము 100% అయితే ఎట్లయితే ఈ క్వాలిటీ కంట్రోల్ను మేము పాటించాలో దాన్ని 100% పాటించామని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు కమిషన్ ముందు ఇవాళ జరిగినటువంటి క్రాస్ ఎగ్జామింగ్లో వాళ్ళు చెప్పారు. తర్వాత ఈ నిర్మాణంలో ఉన్నటువంటి నాణ్యతకు సంబంధించి ఎంతవరకు పాటించారు అని చెప్పేసి నాణ్యతను కూడా పాటించామని చెప్పేసి వాళ్ళు ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు చెప్పగానే వెంటనే కమిషన్ను నిజంగానే అన్ని నాణ్యత పాటించినప్పుడు క్వాలిటీ కంట్రోల్ పాటించినప్పుడు ఎందుకు ఈ పిల్లర్ నెంబర్ 7 దగ్గర ఎందుకు కుంగింది, ఎందుకు కుంగుబాటు జరిగింది అనే దాని మీద వాళ్ళను క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. సో ఆ క్రాస్ ఎగ్జామింగ్ చేసిన టైంలో కొంత తడబాటు అనేది ఈ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధుల దగ్గర కనబడ్డది. ఇక ఈ డ్రాయింగ్స్ తర్వాత ఈ వీటితో పాటు డిజైన్కి సంబంధించిన అంశాల విషయంలో కూడా ఈ వరదల వల్ల కూడా కొంత ఈ కుంగుబాటు జరిగింది. ఎక్కువగా ఒక్కసారి ప్రెజర్ వచ్చింది. ఆ ప్రెజర్ రావడం వల్ల వరదలు పెద్ద ఎత్తున రావడము, అక్కడ ఏదైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఉందో బ్యారేజ్ కెపాసిటీకి మించి వరదలు రావడంతో అంత కొంత కుంగుబాటు జరిగిందనే అభిప్రాయాలను కూడా ఇవాళ ఎల్ఎన్టీ సంస్థ ముందు సంస్థ ప్రతినిధులు ఇవాళ పీసీ ఘోష్ ముందు చెప్పారు. సో ఇది అంటే ఈ మధ్యలో జరిగినటువంటి కుంగుబాటైనా, గతంలో ఎప్పుడైనా ఈ కుంగుబాటు జరిగిందా, అసలు ఎప్పుడు ఈ డ్యామేజ్కి సంబంధించి ఈ బ్యారేజీల మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ ఉందో దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఎప్పుడు కుంగుబాటు జరిగింది అని చెప్పేసి కమిషన్ క్రాస్ ఎగ్జామింగ్ చేయగా 2019లో కుంగుబాటు జరిగింది అని చెప్పేసి ఈ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్పారు. అయితే మరి ఎందుకు అప్పుడే అప్రమత్తం కాలేకపోయారు, ఎందుకు దాన్ని ముందే సవరించలేకపోయారు, మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా, తీసుకెళ్తే ప్రభుత్వం ఏం చెప్పింది, ఇట్లా ఓవరాల్గా ఈ యాంగిల్లోనే ఇవాళ ఈ క్రాస్ ఎగ్జామింగ్ అనేది జరిగింది. అయితే 2019లో జరిగినటువంటి ఈ డ్యామేజ్ సంబంధించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాము. తర్వాత ఎల్ఎన్టీ సంస్థ ఆధ్వర్యంలో కూడా దాన్ని పరిశీలన చేశాము, ఏం జరిగింది ఏంది అనేది సపరేట్గా ఒక రిపోర్ట్ తయారు చేసాం. తర్వాత ప్రభుత్వానికి కూడా ఇచ్చాము అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామింగ్లో పీసీ ఘోష్ ముందు ఈ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు చెప్పారు. అయితే ఈ ఓవరాల్గా ఈ ఏదైతే ఈ కాపర్ డ్యామ్కి సంబంధించిన అంశంలో, తర్వాత ఈ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి తర్వాత నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి, ఏ నిబంధనలు పాటించారు, తర్వాత దీనికి సంబంధించినటువంటి నిధులు అనేది ఎప్పుడెప్పుడు ఎంత తీసుకున్నారు, సో వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో దీనికి అయినటువంటి ఖర్చు ఎంత, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీదనే ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామింగ్లో వరుసగా క్రాస్ ఎగ్జామింగ్లో ప్రతినిధులను అడిగారు. అయితే అఫిడవిట్లో వాళ్ళు ఏం చెప్పారు, ఎల్ఎన్టీ సంస్థ మొదట్లో అఫిడవిట్లో ఏం చెప్పింది, ఆ తర్వాత ఇప్పుడు క్రాస్ ఎగ్జామింగ్లో ఏం చెప్పారు, తర్వాత నాణ్యత విషయంలో ఏం చెప్పారు, ప్రభుత్వం
మొదట్లో ఈ మేడిగడ్డ డ్యామేజ్ జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించిందా లేదా, స్పందించకపోతే ఎందుకు స్పందించలేకపోయింది, అప్పుడే పూర్తి స్థాయిలో దీన్ని అరికెట్టుంటే మళ్ళీ పెద్ద ఎత్తున ఈ కుంగుబాటు అనేది వచ్చేది కాదు కదా అని చెప్పేసి ప్రశ్నించింది. సో ఇట్లా ఓవరాల్గా ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన అంశాలనే దానికి కుంగుబాటు, తర్వాత క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి, తర్వాత పెద్ద ఎత్తున ఈ వరదలు రావడము, తర్వాత అక్కడ నిర్మించడానికి గల కారణాలు ప్రభుత్వం ఏం చెప్పింది. సో ఇంజనీర్కి సంబంధించినటువంటి నిపుణులు కూడా ఈ నిర్మాణానికి సంబంధించిన అంశంలో ఏం చెప్పారు. ఇట్లా ఓవరాల్గా ఇలాంటి అంశాల మీదనే ఇవాళ క్రాస్ ఎగ్జామ్ జరిగింది. వరుసగా 4 రోజుల నుంచి కూడా కంటిన్యూగా ఒక్కొక్కరిని పిలుస్తూ మొదటి రోజు ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పట్లో ఏదైతే ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ బాధ్యతలు వహించారో రామకృష్ణరావును మొదటి రోజు క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ను చేశారు. తర్వాత నిన్న సుందిల్ల బ్యారేజ్ నిర్మాణం చేసినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులను నిన్న క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. ఇవాళ ఎల్ఎన్డి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను ఇవాళ క్రాస్ ఎగ్జామింగ్ చేస్తారు. ఇట్లా ఓవరాల్గా ఒక్కొక్క రోజు ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి కంపెనీలు ఏంటి, అక్కడ వాళ్ళ పాత్ర ఏంటి, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి, ప్రభుత్వం ఏం చెప్పింది, దీనికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎట్లా జరిగాయి, ఇట్లా ఓవరాల్గా దీని మీదనే ఈ వరుసగా 4 రోజుల పాటు కూడా క్రాస్ ఎగ్జామింగ్ జరిగింది. అంటే ఒక పక్క క్రాస్ ఎగ్జామింగ్ చేస్తూనే మరో పక్క రిపోర్ట్ కూడా కమిషన్ తయారు చేస్తుంది. ఎందుకంటే ఈ నెల వాస్తవానికి ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ఉన్నది కాబట్టి వీలైన తొందరలో రిపోర్ట్ తయారు చేసి వీలైతే మార్చి ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల్లో ఏం జరిగింది, ఎక్కడ తప్పిదాలు జరిగాయనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.